హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాజ్. బిగ్ బాస్ సీజన్ 8 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఈ సీజన్లో పాల్గొనే కంటెస్టెంట్ జాబితా వచ్చేసింది. ఆ కంటెస్టెంట్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ కంటెస్టెంట్ బంచిక్ బబ్లు. మొదటగా తనకంటూ ఒక మార్క్ని క్రియేట్ చేసుకున్న సెన్సేషనల్ యూట్యూబర్ బంచిక్ బబ్లు. ఇతని గురించి తెలుసుకుంటే చిన్నంపుడే వాళ్ల అమ్మ నాన్న చనిపోవడం జరిగింది. అయినప్పటికీ కృంగిపోకుండా యూట్యూబ్లో కామెడీ వీడియోస్ చేస్తూ చాలా పాపులర్ అయ్యాడు. ఈ సీజన్లో బబ్లు ఎమోషనల్గా వచ్చే అవకాశం చాలా వరకు ఉంది. సెకండ్ కంటెస్టెంట్ రాజ్ తరుణ్. హీరో రాజ్ తరుణ్ ఒకప్పుడు నిర్మాతలకి చాలా హిట్ మూవీస్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు ప్లాప్స్ పడటం వలన తన మూవీస్కి మార్కెట్ లేకుండా పోయింది. తిరిగి మళ్లీ కంబ్యాక్ ఇవ్వడం కోసం బిగ్ బాస్లోకి అడుగు పెట్టడం కోసం ఎదురు చూస్తున్నాడు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. థర్డ్ కంటెస్టెంట్ యూట్యూబర్ సోనియా సింగ్. ఈ మధ్య కాలంలో డబుల్ మీనింగ్ స్పీచెస్ ఇవ్వడం వలన సోనియా సింగ్ చాలా ఫేమస్ అయింది. మొన్న విరూపాక్ష మూవీలో కూడా యాక్టింగ్ చేయడం జరిగింది. సోనియా అండ్ సిద్ధు రిలేషన్షిప్లో ఉన్నారు. వీరిద్దరూ కలిసి వెబ్ సిరీస్ కూడా చేశారు. డబుల్ మీనింగ్ మాటల వలన బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్ పెరుగుతుంది అని ఆశిస్తున్నారు. ఫోర్త్ కంటెస్టెంట్ సినీ నటి హేమ. హేమ చాలా తెలుగు మూవీస్లో యాక్టింగ్ చేశారు. చాలా మంచి పాత్రలను పోషించారు. ఈ మధ్య కాలంలో బెంగుళూరు రేవు పార్టీలో నేను డ్రగ్స్ తీసుకోలేదు కానీ పలు వ్యాఖ్యలు చేసి చివరికి బ్లడ్ శాంపిల్స్లో దొరికిపోయింది. అయినప్పటికీ బిగ్ బాస్ 8లో తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఫిఫ్త్ కంటెస్టెంట్ వారధి ఫార్మ్స్ నేత్ర. నేత్ర మోటివేటర్ వంశీ కృష్ణరెడ్డిని ప్రేమ వివాహం చేసుకుంది. వంశీరెడ్డి అంటే తెలియని వాళ్లు లేరు. అప్పుడు ఇద్దరు అన్నతమ్ముళ్లు కలిసి మోటివేషన్ స్పీకర్గా చేశారు. వంశీ అండ్ నేత్ర కలిసి వారధి ఫార్మ్స్ అనే సంస్థని స్టార్ట్ చేశారు. కొన్ని రోజుల క్రితమే వీరి ఇద్దరికీ డివోర్స్ అయింది. నేత్ర బెస్ట్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ కింద మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా అవార్డు కూడా తీసుకున్నారు. ఈ కారణాల వలన బిగ్ బాస్లోకి వచ్చే అవకాశముంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.